నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు। నెల్లూరు జిల్లా పర్యటనలో ఏపీ జెన్కో 800 మెగావాట్ల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్। చీరాల ఓడరేవు సముద్ర తీరంలో లంగరేసి ఉన్న బోట్లో అగ్ని ప్రమాదం, పూర్తిగా దగ్ధమైన మోటార్లు, ఇతర సామాగ్రి। గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన వెంకటలక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్, ఘటనపై ఆరా తీస్తున్న మెరైన్ పోలీసులు। ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సాధ్యం। చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నిర్వహించిన క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన। ఏపీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించారు। ఈ సందర్భంగా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో ప్రాజెక్టు 3వ యూనిట్ మెగావాట్లు జాతికి అంకితం చేశారు। ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు। రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో మరో ముందడుగు వేశామని, సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్లు ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా ఏపీ జెన్కో ప్రాజెక్టు 3వ యూనిట్ పవర్ స్టేషన్ను నిర్మించామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు। నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ఈ సందర్భంగా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో ప్రాజెక్టు 3వ యూనిట్ను జాతికి అంకితం చేశారు। ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు। ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 2008లో థర్మల్ స్టేషన్కు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు। ప్రాజెక్టుకు రాష్ట్రం మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు నామకరణం చేశామన్నారు। ప్రాజెక్టు ద్వారా మరింత నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామన్నారు। ఈ 3వ యూనిట్కు 3,200 కోట్లు వెచ్చించామని స్పష్టం చేశారు। అంతేకాకుండా రాష్ట్ర విద్యుత్ వినియోగంలో 45% ఏపీ జెన్కో నుండి వస్తుంది। థర్మల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు నిండు మనసుతో అభివాదం చేస్తున్నామన్నారు। నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్లోగా ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు। ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వచ్చాను। 36 కోట్ల మేర నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామన్నారు। అలాగే 25 కోట్లతో మినీ ఫిషింగ్ హార్బర్ పనులు చేపడుతున్నామన్నారు। అలాగే స్థానికంగా ఉన్న నక్కలవాగుపై 10 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన వ్యాఖ్యానించారు। రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు ఈ రోజు వేస్తా ఉన్నాం। అతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల ప్లాంట్ను ఈరోజు మీ సమక్షంలో జాతికి అంకితం చేస్తా ఉన్నాం। ఈ థర్మల్ పవర్ స్టేషన్కు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత, మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 2008లో శంకుస్థాపన చేస్తే, ఈరోజు ఇదే థర్మల్ పవర్ స్టేషన్కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టుకున్నాం। దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ఆ మహానేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టారు। ఆయన చొరవతో నేడు మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రాజెక్టు, ఆ థర్మల్ పవర్ స్టేషన్ను ఈరోజు పూర్తి సామర్థ్యంతో ఈరోజు ప్రారంభించడం ఒక గొప్ప దేవుడిచ్చిన అదృష్టం। చీరాల మండల పరిధిలోని ఓడరేవు సముద్ర తీరంలో లంగరేసి ఉన్న బోట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది। బోటులో మంటలు చెలరేగడంతో బోటులోని మోటార్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి।
సముద్రం మధ్యలో లంగరేసి ఉన్న బోట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన చీరాల మండల పరిధిలోని ఓడరేవు సముద్ర తీరంలో వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళ్తే చీరాల మండల పరిధిలోని ఓడరేవు సముద్ర తీరంలోని కూతవేటు దూరంలో లంగరేసి ఉన్న బోట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోట్లో మంటలు చెలరేగడంతో బోట్లోని మోటార్లు ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ప్రమాదం సమయంలో బోట్లో ఒకే ఒక్క మత్స్యకారుడు మాత్రమే ఉన్నాడు. కాగా ప్రమాద ఘటనను గమనించిన మత్స్యకారుడు బోట్ నుండి దూకి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒడ్డుకు చేరుకున్నాడు. ప్రమాద విషయాన్ని తోటి మత్స్యకారులకు తెలిపి మరో బోటు సహాయంతో తిరిగి ప్రమాదానికి గురైన బోటు వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ప్రమాదానికి గురైన బోటు గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన భోగిరెడ్డి వెంకటలక్ష్మి పేరిట బోటు రిజిస్ట్రేషన్ అయి ఉంది. మరోవైపు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోటును మరమ్మతుల నిమిత్తం మత్స్యకారులు మరో బోటు సహాయంతో నిజాంపట్నం హార్బర్కు తరలించారు. కాగా ప్రమాద ఘటనపై మెరైన్ పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఒంగోలు HCG/MNR క్యాన్సర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో క్యాన్సర్ సెంటర్ వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చని క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రామకృష్ణ అన్నారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఒంగోలు HCG/MNR క్యాన్సర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో క్యాన్సర్ సెంటర్ వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మగవారిలో మద్యపానం, పొగాకు ఉత్పత్తులను వాడడం వల్ల అనేకమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా స్త్రీలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు బారిన పడే అవకాశం లేకపోలేదని తెలియజేశారు. ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు కనిపించినా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి వైద్యుని సలహాలు, సూచన పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి నెల ఆఖరి శుక్రవారం చీరాల ఏరియా వైద్యశాలలో ఈ క్యాన్సర్ శిబిరం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య శిబిరంలో వైద్యశాల మేనేజర్ వినీల్ కుమార్, ఏరియా కోఆర్డినేటర్ శరత్ బాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వై రామకృష్ణ రెడ్డి, HCG/MNR క్యాన్సర్ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్. ప్రతిసారి లాగానే ప్రతి నెల 3వ శుక్రవారం మన చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ మంత్ అక్టోబర్ నెలని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా మనం పరిగణిస్తాము. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన తెలియజేయడం కోసం. ఎందుకు అంటే మన ఇండియాలో వచ్చే అన్ని క్యాన్సర్స్లో కూడా ప్రధానమైన క్యాన్సర్లు అన్నిటికంటే కూడా 40% ఆఫ్ ద క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సరే ఉంటాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ప్రతి సంవత్సరం కూడా దాదాపు 80,000 మంది చనిపోతున్నారు. కానీ అదే ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ని మనం ఎర్లీగా స్టార్టింగ్లో కానీ గుర్తించినట్లయితే ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ప్రధానమైన లక్షణాలు రొమ్ములో గడ్డ ఉండటం కానీ, లేదంటే నిప్పుల నుంచి బ్లడ్ కలర్ డిశ్చార్జ్ రావడం కానీ, లేదంటే యాక్సిల్ చంక లోపల చిన్న గడ్డలాగా రావడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్కి చూపించుకోవడం మంచిది. అలానే ప్రతి 40 సంవత్సరాలు దాటిన మహిళలు సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోవడం వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తించుకోవచ్చు. ఇలా మ్యామోగ్రామ్స్ చేయించుకోవడం వల్ల ఆల్మోస్ట్ మనం 30% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. సో మా యొక్క సిన్సియర్ అడ్వైస్, దీన్ని బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాము. ప్రతి మహిళ 40 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రామ్ చేయించుకోవడం మంచిది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం.
చీరాల పట్టణంలోని పేరాల ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాల విద్యార్థులకు ఆనందాన్ని మనోవికాసాన్ని ఇచ్చే చెక్కుముఖి పత్రికను ఆవిష్కరించారు. విద్యార్థి దశ నుండి విద్యార్థుల శాస్త్రీయ భావాలను పెంపొందించాలని, తద్వారా ప్రశ్నించే తత్వంతో పాటుగా సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందని రాష్ట్ర జన విజ్ఞాన వేదిక కార్యదర్శి కుర్ర రామారావు అన్నారు. చీరాల పట్టణంలోని పేలాల ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాల విద్యార్థులకు ఆనందంగా మనోవికాసాన్ని ఇచ్చే చెకుముఖి పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ పత్రిక బాలలకు విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని కలిగిస్తుందన్నారు. 1990 మే మాసంలో చెకుముఖి పత్రిక ప్రారంభమైందన్నారు. విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం కలిగించే అనేక శీర్షికలు ఇందులో పొందుపర్చాయన్నారు. దేశంలోనే అత్యధిక ముద్రణ ఉన్న తెలుగు బాలల సైన్స్ పత్రిక చెకుముఖినే అన్నారు. చెకుముఖి పరీక్షల్లో మండల స్థాయిలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పరీక్షలు ఉంటాయన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. పాఠశాల స్థాయిలో ఈరోజు అనగా అక్టోబర్ 28న ఈ చెక్కుముఖి సంబరాల్లో భాగంగా జరుగుతుంది. ఈరోజు బాపట్ల జిల్లాలో మొత్తంగా 11,000 మంది పిల్లలు ఈ చెక్కుముఖి సైన్స్ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఈ 8, 9, 10వ తరగతుల్లో ప్రథమ స్థానంలో వచ్చిన వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పాటయ్యి వాళ్ళ మండల్ లెవెల్లో వీళ్ళు పాల్గొంటారు. మండల్ లెవెల్ సైన్స్ సంబరాలు వచ్చే నెల అనగా నవంబర్ 18వ తారీఖున జరుగుతూ ఉంది. ఈ మండల స్థాయిలో జరిగే పోటీలలో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరూ కూడా మరి డిసెంబర్లో జరిగే జిల్లా స్థాయిలో పాల్గొంటారు. ప్రధానంగా దీంట్లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నీ కూడా పిల్లల యొక్క ఆలోచన శక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయి. పిల్లలలో సైన్స్ ప్రయోగాల పట్ల ఆసక్తి కలిగించే విధంగా ఉంటాయి. ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయాలు ఈ విశ్లేషణాత్మకంగా ఉంటాయి. ఎవరైతే ఈ పిల్లవాడు ఈ ప్రశ్నాపత్రాన్ని లోతుగా విశ్లేషణ చేసుకున్నాడో సైన్స్ పట్ల ఒక రకమైన పిల్లవాడికి ఆసక్తి అనేది కలుగుతుంది. ఈ కార్యక్రమం కోసం సైన్స్ని ప్రచారం చేయడం, సైన్స్ని ప్రజల్లో, పిల్లల్లో భాగస్వామ్యం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుముఖి సంబరాలను ప్రారంభించుకుంటుంది. దీనిలో సుమారుగా మన రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. మరి ఇది ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని గత 33 సంవత్సరాల నుంచి జన విజ్ఞాన వేదిక చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. విద్యార్థుల యొక్క శాస్త్రీయ ఆలోచనలు, శాస్త్రీయ విజ్ఞానాన్ని డెవలప్ చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి చిన్నప్పటి నుంచే మంచి ఆలోచనలు, శాస్త్రీయమైన ఆలోచనలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చెక్కుముఖి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఇది ఒక సంబరాలుగా, ఇది పోటీ పరీక్ష కాదు, ఇది ఒక సంబరాలుగా మీరు ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా దీంట్లో పాల్గొనాలి. ప్రతిదాన్ని కూడా ఎందుకు, ఏమిటి, ఎలానే ప్రశ్నించుకునే తత్వాన్ని, ప్రశ్నల నుంచి వచ్చిందే ఈరోజు ఈ సమాజం ఎంత అభివృద్ధి చెందిందంటే ప్రశ్నించే అభివృద్ధి చెందింది. మీరు కూడా చిన్నప్పటి నుంచి ఏ విషయాన్నైనా ఇది ఎందుకు జరిగింది, ఇది ఎట్లా వచ్చింది అని ప్రయోగాత్మకంగా రుజువు చేసే శాస్త్రవేత్తలు కావాలని జన విజ్ఞానం తరఫున మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్ రాజకీయ సంభాషణ ఆడియో రిలీజ్ కావడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. 10 నిమిషాలకు పైగా ఉన్న ఈ సంభాషణ ఆడియోలు 2 రిలీజ్ అయ్యాయి. కాగా వాటిపైన ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్ రాజకీయ సంభాషణ ఆడియో రిలీజ్ కావడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. 10 నిమిషాలకు పైగా ఉన్న ఈ సంభాషణ ఆడియోలు 2 రిలీజ్ అయ్యాయి. కాగా వాటిపైన ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ ఆడియో టేపుల్లో ఏముందని చూస్తే రామచంద్ర భారతి, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య ఈ సంభాషణ జరిగింది. ఇక ఫామ్ హౌస్ రీల్స్లో 2వ ఆడియో విడుదల, ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలన్న దానిపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనతో పాటు 4గురిని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పైలట్కి 100 మిగిలిన వారికి నామినల్గా ఇస్తే సరిపోతుందని నందు వారికి తెలిపాడు. మునుగోడు ఎన్నికలకు ముందే దీన్ని కంప్లీట్ చేయాలని రామచంద్ర భారతి అనడం వినిపించింది. ఈ విషయం స్థానిక బీజేపీ నేతలకు తెలియకూడదంటూ నందు వారికి సూచించాడు. ఈ ఆడియోలోని సంభాషణ సంబంధిత వ్యక్తుల వాయిస్ అవునో కాదో ఇంతవరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
నిన్నటి రోజున అనగా 27వ తేదీ గురువారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,439 మంది. అలాగే స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,450 మంది. నిన్న స్వామివారి హుండీలో భక్తులు మొక్కుల రూపంలో చెల్లించిన కానుకలు 4.60 కోట్లు. ఇంకా శ్రీవారి దర్శనార్థం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు సర్వదర్శనం కొరకు వేచి ఉన్నారు. సర్వదర్శనం కొరకు భక్తులకు సుమారు 15 గంటల సమయం పడుతుంది. ఇకపై తిరుమల శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది టీటీడీ. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశంలో రోజురోజుకి దళితులపై దాడులు జరుగుతున్నాయని, ఆయా దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టాలని పలువురు దళిత బహుజన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతిరోజు దేశంలో ఎక్కడో చోట మహిళలపై, దళితులపై దాడులు, అత్యాచారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారా దళితులు రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేటపాలెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను శుక్రవారం వేటపాలెం ఎంపీడీఓ శర్మ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన భోజనాన్ని అందించాలని వేటపాలెం ఎంపీటీఓ శర్మ అన్నారు. వేటపాలెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను శుక్రవారం వేటపాలెం ఎంపీడీఓ శర్మ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులతో పాటుగా పాఠశాల హెచ్ఎం దుర్గాప్రసాద్లను రోజువారీ మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. భోజన పదార్థాలను రుచి చూశారు. ప్రతిరోజు విద్యార్థులకు ఎంతమందికి భోజనాలు పెడుతుంది తదితర వివరాలపై ఆరా తీశారు. తనిఖీల్లో దేశాయిపేట పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి రాష్ట్ర, జాతీయ స్థాయిలో కరోనా సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత 2 రోజులుగా స్వల్పంగా తగ్గిన కేసులు మళ్లీ 2000 దాటాయి. గత 24 గంటల్లో 1,42,704 నిర్ధారణ పరీక్షలు చేయగా 2,208 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,49,088కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,619 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,398 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 12 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 5,28,990కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.04% కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77%, మరణాలు 1.18%గా ఉన్నాయని తెలిపింది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతం చివరి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా దిగువ ట్రోఫో ఆవరణంలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల 29 అక్టోబర్ 2022 నుండి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. దీంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల చెదురు మదురు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలని ఓసారి పరిశీలిద్దాం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నారు. $44 బిలియన్ తన చేతిలోకి తీసుకున్నారు. మన కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు 3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుండి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్ ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా ట్విట్టర్ను మాస్క్ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెట్ సెగల్ను తొలగించారు. కాగా ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగుల్ని భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై మాస్క్ ఇప్పటికే స్పందించారు. 75% ఉద్యోగులను తాను తొలగించబోరని స్పష్టం చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. నరేంద్ర మోదీ దేశభక్తుడని, ఆయన నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. భారత ప్రధాని మేక్ ఇన్ ఇండియా ఆలోచన ఆర్థికంగా, నైతికంగా ఎంతో గర్వించదగ్గదని, మోడీ గొప్ప విజన్ ఉన్న నాయకుడు అంటూనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న స్వాతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుండి భారత్ అన్ని రంగాల్లో శక్తివంతం అవుతుందన్నారు. మాస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ అనేక అంశాలపై స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు, చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన కమెడియన్గా, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలం పాటు కెరీర్ కొనసాగిస్తున్న నటుల్లో అలీ కూడా ఒకరు. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్పై కనిపిస్తూనే టీవీ షోలతో బుల్లితెరపై సందడి చేస్తున్నారు ఆయన. అలాగే రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అలీ పలు ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం బాగానే కృషి చేశారు. దీనికి గుర్తింపుగా జగన్ సీఎం కాగానే అలీకి ఒక కీలకమైన పదవి ఇస్తారని టాక్ వచ్చింది. రాజ్యసభ అని కొన్నాళ్ళు, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అని 3 ఏళ్ల పాటు ప్రచారం జరిగిందే తప్ప పదవి మాత్రం రాలేదు. అయితే ఎటకెలకు తాజాగా అలీని తన ప్రభుత్వంలో చోటు కల్పించారు సీఎం జగన్. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆయన్ను నియమించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఫ్యూచర్ వెహికల్స్ పై దృష్టి పెట్టింది. ఈ రంగంలోని ప్రముఖ గ్లోబల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీని వేగవంతం చేస్తున్నాయి. కొన్ని టాప్ బ్రాండ్లు బ్యాటరీతో నడిచే ఎస్యూవీలను కూడా తయారు చేస్తున్నాయి. అంతేకాక కిలోమీటర్ల పరంగా వీటిని టాప్ డ్రైవింగ్ రేంజ్తో రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో స్కోడా ఆటో తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో రెగ్యులర్ ఎన్యాక్ ఐవీ ఎస్యూవీకి పర్ఫార్మెన్స్ వెర్షన్ను ఆవిష్కరించింది. సరికొత్త స్కోడా ఎన్యాక్ ఐవీ విఆర్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని కంపెనీ రివీల్ చేసింది. దీని లుక్, డిజైన్ అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. ఈ వెహికల్స్ 82 కిలోవాట్స్ బ్యాటరీతో నడుస్తుంది. ఇది ఏకంగా 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ను అందిస్తుందని స్కోడా ఆటో వెల్లడించింది. 296 GHP పవర్ తో వచ్చే ఈ ఎస్యూవీ కేవలం 6.5 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని, గరిష్టంగా 278 kmph ను అందుకోగలదని కంపెనీ పేర్కొంది. దాయాదిపై విజయంతో టీ20 ప్రపంచ కప్లో ఘనంగా బోణీ కొట్టిన టీమిండియా రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. సప్త సముద్రాలు ఈదిన వాడికి పిల్ల కాలువ ఒక లెక్క అన్న చందంగా పూర్తి ఏకపక్షంగా మ్యాచ్ను ముగించింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ అర్ధశతకాలతో ఆకట్టుకుంటుంటే బౌలింగ్లో భువనేశ్వర్, హర్షదీప్, అక్షర్, అశ్విన్లు తలా 2 వికెట్లు పగలగొట్టారు. సంచలనాలకు నిలవుగా మారిన ప్రస్తుత మెగా టోర్నీలో ఇప్పటికే ఇంగ్లాండ్కు ఐర్లాండ్ షాక్ ఇస్తే తాజాగా పాకిస్తాన్పై జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసుకుని గ్రూప్ 2లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఏపీ జెన్కో 800 మెగావాట్ల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్. చీరాల ఓడరేవు సముద్ర తీరంలో లంఘనేసి ఉన్న బోటులో అగ్ని ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన మోటార్లు, ఇతర సామాగ్రి. గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన వెంకటలక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్. ఘటనపై ఆరా తీస్తున్న మెరైన్ పోలీసులు. ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సాధ్యం. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నిర్వహించిన క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.